హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, మనము ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2 2024కి సంబంధించి ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్లో కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనకి అసలు ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2 2024 ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, తర్వాత వచ్చి దీని ఏ విధంగా మనం చేయబోతున్నాం అంటే వాట్ అబౌట్ మాక్ టెస్ట్, వాట్ అబౌట్ క్లాసెస్, ఎవ్రీథింగ్ కవర్ చేస్తామండి. దయవుంచి అందులో ఈసారి సర్ప్రైజింగ్ కూడా ఉందండి. ఫీజు కూడా చాలా లో ఫీజు, ఈసారికి లో ఫీజుకే మీకు ఆఫర్ చేస్తున్నాం కోర్సు. దయవుంచి వీడియోని చివరి వరకు చూడండి. రాజ్కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ గురించి జస్ట్ బ్రీఫ్ రివ్యూ ఇస్తాను, ఆ తర్వాత రాజ్కుమార్ సార్ కూడా మాట్లాడతారండి. నౌ లెట్స్ బిగిన్. ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2 2024 మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 2024 సెప్టెంబర్ 9th నుంచి మనకి స్టార్ట్ అయిందండి. మనకి సెప్టెంబర్ 26th వరకు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఆల్రెడీ చాలామంది టియర్ 1 ఎగ్జామ్ రాశారు, చాలా బాగా రాస్తామంటున్నారు. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ ఈజీ టు మోడరేట్ ఉంటున్నాయి. కొన్ని షిఫ్ట్స్లో కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం హార్డ్ అని చెప్తున్నారు. బట్ ఎనీవే నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి అయితే అయిపోయాయండి, కొద్దిమంది మాత్రమే మిగిలారు. సో వాళ్ళు కూడా ఈ 3-4 డేస్లో ఎగ్జామ్స్ రాసేస్తారు. సో మనకి ఈ టియర్ 2 ప్రోగ్రామ్ అనేది 26th టియర్ 1 ఎగ్జామ్ అయిపోతుంది కదండి. 27th నుంచి మనకి అంటే ఫ్రైడేనండి, 27th నుంచి మనకి ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ రెండింటిలో కూడా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయండి. సో మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, 27th రోజున ఫ్రీ సెమినార్ ఉంటుందండి. మీకు ఫ్రీ సెమినార్ ఇన్ ద సెన్స్ strategy sessions in order to get maximum score in 2024 tier 2. How should be our preparation strategy in each subject? ఆప్టిమమ్ స్కోర్ కోసం మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఎలా ఉండాలి, క్వాంట్ ఎలా ఉండాలి, ఇంగ్లీష్ ఎలా ఉండాలి, కంప్యూటర్స్ ఎలా ఉండాలి, రీజనింగ్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా మార్నింగ్ 10 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock వరకు ఆన్ అన్ యావరేజ్ 1 hour నుంచి 1.5 hour ఒక్కొక్క సబ్జెక్ట్ మీద స్ట్రాటజీ సెషన్ అనేది ఉంటుందండి. సో మీరు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోనే ఉంటుంది. యూట్యూబ్ ఉంటుందండి మీకు ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ అయితే ఇంకా మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి అటెండ్ అవ్వచ్చు. సో మీరు ఆ స్ట్రాటజీ సెషన్ కనుక అటెండ్ అయితే యూ విల్ గెట్ కంప్లీట్ పిక్చర్ అబౌట్, అంటే అందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చాడు, దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే టాపిక్ వైజ్ వెయిటేజ్, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ బీ డిస్కస్డ్. ఓకే, సో మనకి 27 అంటే ఫ్రైడే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు స్ట్రాటజీ సెషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 28th, అంటే ఫ్రైడే రోజున మనకు సెమినార్ ఉంటుంది కదా స్ట్రాటజీ సెషన్స్. సాటర్డే 28th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. నో సండేస్, నో హాలిడేస్, ఎక్సెప్ట్ మధ్యలో దసరాకు ఒక 4-5 days వస్తుందండి. ఎక్సెప్ట్ దట్ ఇంకా ఎలాంటి హాలిడేస్ కానీ ఉండవు. ఎందుకంటే మనకి టైం అనేది తక్కువ ఉందండి. ఎందుకంటే సిజిఎల్ టియర్ 2 ఎగ్జామినేషన్ అనేది 90% డిసెంబర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కువ టైం లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ మనం సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాం, డిసెంబర్లో ఖచ్చితంగా టియర్ 2 ఉంటుంది. ఓకే, అంటే మనకి మధ్యలో ఉండేది అక్టోబర్, నవంబర్, కేవలం 2 months మాత్రమే ఉంది. కాబట్టి అస్సలు మనం టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈసారి వేకెన్సీస్ కూడా అద్భుతమైన వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ 17,000 అబౌవ్ మనకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు టెంటేటివ్ వేకెన్సీస్. ఇంకొక 3,000 అయితే ఈజీగా పెరుగుతాయంటున్నారు. సో ఖచ్చితంగా 20,000 వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈసారి. అందులో అదృష్టం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్
పోస్టులు అనేవి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే సెంట్రల్ ఎక్సైజెస్, ఈ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. కాబట్టి చాలా చక్కటి అవకాశం, అస్సలు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఓకే, సో మనకి 27న స్ట్రాటజీ సెషన్ సెమినార్ జరిగితే 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. ఈ క్లాసెస్ ఎలా చెప్తారు, ఏం చెప్తారంటే మళ్ళీ Tier 1లో చెప్పిందంతా మళ్ళీ Tier 2లో చెప్తారంటే లేదండి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు Tier 1లో లేకున్నా Tier 2లో ఉండేవి ఏంటంటే మీకు తెలుసు కదండి, ఈ టాపిక్స్ ఉంటాయండి: స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈ టాపిక్స్ అనేవి Tier 1లో మనము డిస్కస్ చేయలేదు, మన సిలబస్లో లేవు, కేవలం Tier 2లో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేస్తామండి మీకు. సో ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కమ్ అండర్ మ్యాథమెటిక్స్. ఈ టాపిక్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డీటెయిల్డ్గా డెప్త్గా రాజ్కుమార్ సార్ చెప్తారండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకి Tier 1లో లేదు. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వీ హ్యావ్ గాట్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ దిస్ టైమ్. అండ్ ఇక్కడ కూడా మీకు బేసిక్స్ నుంచి కంప్యూటర్స్ అనేవి మీకు ఇది కూడా టీచ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీచింగ్. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, వీటికి వీఆర్ ప్లానింగ్ రివిజన్ క్లాసెస్ అండి. రివిజన్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం. అంటే డిపెండింగ్ ఆన్ ద వెయిటేజ్, Tier 2లో మనకి ఏ టాపిక్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో వాటి మీద వీఆర్ గోయింగ్ టు డూ రిగరస్ ప్రాక్టీస్. ఎందుకంటే Tier 1లో చెప్పిందే మళ్ళీ చెప్పడం కాకుండా వెయిటేజ్ని బేస్ చేసుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఓకే, సో వీటికి క్లాసెస్ ఉంటాయి, మిగతా వాటికి రివిజన్ క్లాసెస్ ఉంటాయి. అందులో ఈసారి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మీకు ఈసారి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ఇంతకుముందు జనరల్గా వీక్లీ 1 మాక్ టెస్ట్, 2 మాక్ టెస్ట్ జరిగేవండి స్టార్టింగ్లో, తర్వాత లాస్ట్లో డైలీ జరిగేవి. ఇప్పుడు అలా కాదండి. సో మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ నుంచే Day 1 నుంచే డైలీ మాక్ టెస్ట్ ఫాలోడ్ బై 4 hours ఎక్స్ప్లెనేషన్. బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఎందుకంటే క్లాసెస్కే 4 to 5 hours పోతుందండి, ప్లస్ మధ్యలో ఎగ్జామ్ ఒక 2.5 గంట. అంటే మళ్ళీ ఆఫ్లైన్లో ఎక్స్ప్లెనేషన్ అంటే ఆల్మోస్ట్ 10 hours మీరు ఇక్కడే స్పెండ్ చేయాలి. కాబట్టి ఈసారి ఏం చేస్తున్నామంటే డైలీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం రికార్డెడ్ వీడియోస్ ఫార్మాట్లో మీకు ప్రొవైడ్ చేస్తామండి. సో దట్ మీరు ఎక్కడ అవసరమో అక్కడ చూడొచ్చు. 2x స్పీడ్లోనూ 1.5లోనూ చూసుకుంటే మీ టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. డైలీ మాక్ టెస్ట్ ఉంటుందండి ఆన్ ఫుల్ సిలబస్. ఎందుకంటే ఫైనల్గా మీ జాబ్ని డిసైడ్ చేసేది మీరు రాసే మాక్ టెస్ట్లే. ఎందుకంటే యూ హ్యావ్ లర్న్డ్ ఎవ్రీథింగ్ ఇన్ Tier 1. కొత్తగా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదండి, ఎక్సెప్ట్ కంప్యూటర్స్ అండ్ జస్ట్ ఫ్యూ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ Tier 1. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేర్చుకున్న దాన్ని రివిజన్ చేసుకోవాలి, కొత్తగా ఇవి నేర్చుకోవాలి, మాక్ టెస్టులు రాసుకోవాలి. సో ఫైనల్గా మీరు రాసే మాక్ టెస్ట్లే మీ సక్సెస్ని లేదంటే మీ ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దండి. ఓకే, సో డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది. ప్రతి మాక్ టెస్ట్కి మీకు 4 hours వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందులో 20నో 30నో కాదండి, ఈసారి మేము 60 మాక్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నామండి. 60 మాక్ టెస్ట్. ప్రతి మాక్ టెస్ట్కి మీకు 4 గంటల ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. 60 మాక్ టెస్ట్లు ఎవ్రీడే ఫర్ 2 months. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఎగ్జాము ఎప్పుడుంటే అప్పటి వరకు 99% మనకి డిసెంబర్లో ఉండొచ్చండి. సో డిసెంబర్ వరకు, అంటే ఒకవేళ పోస్ట్పోన్ అయిందనుకోండి అక్కడి వరకు మీకు ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 40 నుంచి 50 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. 40 to 50 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. డైలీ మాక్ టెస్ట్ ఫాలోడ్ బై 4 hours వీడియో ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా ఫ్యాకల్టీ ఎవరంటే ఇంగ్లీష్ నేను, జైన్ సార్ ఇద్దరు తీసుకుంటామండి. ఇంకా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 2 ఎవరు గిన్నీస్ వరల్డ్ రికార్డర్ మనందరి ఫేవరెట్ రాజ్కుమార్ సార్ తీసుకుంటారు. రీజనింగ్ కళ్యాణ్ సార్ అండి.
జనరల్ అవేర్నెస్కి వీ హ్యావ్ గాట్ ఎవరెస్ట్ టీమ్. ఈసారి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు జనరల్ అవేర్నెస్కి. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ గెస్ట్ ఫ్యాకల్టీనండి, అద్భుతమైన ఫ్యాకల్టీనండి. ఒక గెస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసుకొస్తున్నాం. జనరల్గా సాటర్డేస్ సండేస్ వచ్చి ఓవరాల్ రివిజన్ ఇస్తారండి మీకు సార్. ఓకే, అది కూడా మీకు సాటర్డే సార్ క్లాస్ ఉంటుంది, మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫీ పర్టిక్యులర్స్ ఎలా ఉంటాయంటే చూడండి, నాన్ ఈసీపీ స్టూడెంట్స్ అంటే టియర్ 1 ఎవరెస్ట్లో తీసుకోకుండా ఇప్పుడు డైరెక్ట్గా టియర్ 2కి కనుక ఎవరైనా వస్తే వాళ్ళకి 12,500 ఉంటుందండి ఆఫ్లైన్లో అయితే. ఓకే, ఒకవేళ ఈసీపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీరు టైర్ 1 కనుక మన దగ్గర తీసుకుంటే మీకు కేవలం 4,999కే ఇస్తున్నామండి. అంటే 5,000 లోపేనండి. ఇందులో మీకు ఏమేమి వస్తాయి? 60 మాక్ టెస్ట్లు వస్తాయి, డైలీ మాక్ టెస్ట్. డైలీ 5 to 6 అవర్స్ ఆఫ్ క్లాసెస్ వస్తాయి. ప్రతి మాక్ టెస్ట్కి 4 hours ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఓకే, ఇది కాకుండా మీకు ఇంకా ఏమిస్తామంటే ఈ టైర్ 1 బేసిక్స్ ఇక్కడ చెప్పాం కాబట్టి రివిజన్ కోసం మీకు టైర్ 1 రికార్డెడ్ కోర్స్ కూడా మీకు ఫ్రీ యాక్టివేషన్ ఇస్తామండి. ఎందుకంటే దాని కాస్టే మనకు 4,000 పైన ఉంటుందండి. అది తీసేస్తే మీకు మేము ఆల్మోస్ట్ 2,000కి ఇస్తున్నాం, జిరాక్స్ కాస్ట్ కూడా రాదండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో 1499 అండి. మా క్లాసులు వద్దు, మాక్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే కావాలి అనుకుంటే 1499. ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే చూడండి 2,999 ఆన్లైన్ లైవ్ అండి. కేవలం 2,999కే మీకు ఆన్లైన్ లైవ్ వచ్చేస్తుందండి. అంటే డైలీ మాక్ టెస్ట్లు 60 మాక్ టెస్ట్, ఒక్కొక్క దానికి 4 hours ఎక్స్ప్లెనేషను, డైలీ 5 to 6 అవర్స్ ఆఫ్ క్లాసెస్, ఇవన్నీ కూడా మీకు 2,999లో వచ్చేస్తాయి లైవ్. ఒకవేళ మీరు దీంతో పాటుగా టైర్ 1 రికార్డెడ్ కూడా కావాలనుకుంటే బేసిక్స్ రివిజన్ కోసం 3,999 అంటే 1,000 రూపీస్ ఎక్స్ట్రానండి. ఓకే, తర్వాత వచ్చి మీకు ఓన్లీ ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే అంటే 60 మాక్ టెస్ట్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకుంటే జస్ట్ 999 అండి. ఇంత తక్కువ ఫీజులు ఎప్పుడు పెట్టలేదండి. ఎందుకు ఇంత తక్కువ ఫీజులు పెట్టామంటే ఈసారి ఎక్కువ మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎక్కువ మందికి ఉపయోగపడాలి అంటే ఫీజు విషయంలో ఫీజు ఎక్కువ ఉందని వెనక్కి వెళ్ళకూడదు, ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ చాలా తక్కువ ప్రైస్కి మీకు అందిస్తున్నాం. దయవించి మీరందరూ కూడా దీని గురించి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతామని కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళు మీరు హ్యాపీగా వచ్చి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అవ్వచ్చండి. ఓకే, సో ఇప్పుడు సేఫ్ స్కోర్ ఎంత మనకి అంటే ఇప్పుడు మీలో చాలామందికి డౌట్స్ ఉంటాయండి. సో ఇప్పుడు నేను టియర్ 1 రాస్తాను, నేను క్వాలిఫై అవుతానా లేదా, నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, అసలు ఎన్ని మార్క్స్ వస్తే నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఇలా చాలా సందేహాలు ఉంటాయండి. దీనికి సంబంధించి రాజ్ కుమార్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. సో నౌ ఐ రిక్వెస్ట్ రాజ్ కుమార్ సార్. హాయ్, యా కోర్స్ డీటెయిల్స్ అన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. టైర్ 1 కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. బట్ టైర్ 2 ప్రిపేర్ అవ్వడానికి ఎంత స్కోర్ మనకి, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కాబట్టి అప్రాక్సిమేట్గా మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది ఎంత స్కోర్ రావచ్చు అని. సో ఎంత స్కోర్ వస్తే మీరు టైర్ 2 ప్రిపేర్ అవ్వచ్చు. మీరు 100+ వచ్చినా కూడా టైర్ 2 ప్రిపేర్ అవ్వచ్చు. అంటే దాని అర్థం 100 టైర్ 1 కట్ ఆఫ్ ఉంటుందని కాదు, మీరు 100+ వచ్చినా టైర్ 2 ప్రిపేర్ అవ్వచ్చు అని ఎందుకంటున్నానంటే 100+ వచ్చినా సరే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంతా మనం ముందుగానే నేర్చుకొని ఉంటాం. టైర్ 1 క్వాలిఫై అయినా కాకపోయినా బట్ మీరు టైర్ 2 అయితే ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్ సీజీఎల్కి డెఫినెట్గా ఇదంతా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ సీజీఎల్ టైర్ 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అది చాలా వేరియేషన్ ఉంది. కొన్ని పేపర్స్ టూ ఈజీగా ఉన్నాయి, కొన్ని పేపర్స్ ట్రిక్కీగా ఉన్నాయి. సో డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు రా స్కోరే కదా తెలుస్తుంది, ప్రజెంట్ నార్మలైజ్డ్ స్కోర్ ఇంకా తెలియదు.
సో మీ షిఫ్ట్స్లో చాలా ట్రిక్కీ, చాలా డిఫికల్ట్ షిఫ్ట్స్ కొందరు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక 130 ఇంకా తక్కువ కూడా టైర్ 1 క్వాలిఫై అవ్వచ్చు, అది మనం చెప్పలేమండి. ఈజీ షిఫ్ట్ ఉంటే 140 టైర్ 1 క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా అయితే మనం గెస్ చేయలేం, ఎందుకంటే ఆ షిఫ్ట్స్లో ఎంత వేరియేషన్ ఉంది అనేది మనకు తెలియదు. బట్ మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక 130+ స్కోర్ ఉన్న స్కోర్ వస్తుంది అనిపిస్తే మాత్రం ప్రిపరేషన్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా నేను చెప్పింది యూఆర్ కేటగిరీలో. ఓబీసీ కేటగిరీలో అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కొంచెం తక్కువ ఉంటాయి. ఎస్సీఆర్ ఎస్టీ ఆ కట్ ఆఫ్స్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయి. పీడబ్ల్యూడి ఇంకా తక్కువ ఉంటాయి. సో కేటగిరీని బట్టి ఆ కట్ ఆఫ్స్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీకు ఒకవేళ మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇన్ కేస్ ఒకవేళ మీరు అనుకున్న పోస్ట్ ఇప్పుడు వస్తుందా రాదా, ఒకవేళ టైర్ 1 క్వాలిఫై అవుతారా లేదా మీకు డౌట్ ఉన్నా కూడా టైర్ 2 మీరు ప్రిపేర్ అయ్యారు అంటే అది మీకు ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎస్ఎస్సి డివియేట్ కాకుండా, అంటే ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎస్ఎస్సినే మీ గోల్ అయితే మాత్రం మీరు ఇప్పటి నుంచి టైర్ 2 ప్రిపేర్ అవ్వండి. లేదు ఒకవేళ మీరు ఇదే లాస్ట్ అటెంప్ట్, ఇప్పుడు ఎస్ఎస్సి కాకుండా ఇంక వేరే ఏదైనా మీరు చూసుకోవాలి అనుకుంటున్నారు అంటే మాత్రం సో మీరు ఆ డెసిషన్ అనేది మీరు ఆలోచించుకొని తీసుకోవచ్చు. బట్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం మీ స్కోర్స్ ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా టైర్ 2 ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ టైర్ 2 క్లాసెస్లో సార్ డీటెయిల్గా చెప్పారు ఏం జరుగుతుంది అనేది. బట్ ఇంకొకసారి మ్యాథ్స్ పరంగా కనుక మీకు తీసుకుంటే ఈ స్టాట్స్, ప్రాబబిలిటీ అలాగే పెర్మిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసేస్తాం, ఎందుకంటే అది టైర్ 1లో లేదు కాబట్టి. చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అది ఫస్ట్ మీకు జస్ట్ ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మనకి ప్రాపర్ రివిజన్ జరుగుతుందండి. ఇప్పుడు టైర్ 1 ఎగ్జామ్లో ఏవైతే కొంచెం ఒక పర్టికులర్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ట్రిక్కీగా వస్తున్నాయని అంటున్నారో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్అవుట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే క్యాలిక్యులేటివ్, ముఖ్యంగా డేటా అనాలిసిస్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డేటా అనాలిసిస్లో ట్రిక్కీ క్వశ్చన్స్, ఎస్బీఏపీఓ లేదా ఐబీపీఎస్పీఓ బ్యాంకుకి సంబంధించిన డేటా అనాలిసిస్ ఏవైతే డిఫికల్ట్గా ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ అంటే మనకి టైర్ 2 ఖచ్చితంగా అవుట్ ఆఫ్ పేపర్ ట్రిక్కీగా ఇచ్చిన, ఈజీగా ఇచ్చిన, ట్రిక్కీగా ఇచ్చిన ఖచ్చితంగా 30 out of 30 మనం స్కోర్ చేసేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఒక ప్లాన్ అన్నది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మీకు చాలా క్లియర్గా ఎవ్రీడే షెడ్యూల్ అంతా మొత్తం క్లియర్గా ఉంటుంది. సో రివిజన్ అంతా కూడా మీకు క్లాసెస్లో జరిగిపోతూ ఉంటుందండి. సో మనకి మీరు అక్కడ చూసారంటే మనకు బ్యాచ్ అనేది ఈ 26th 27th మనకి ఫ్రీ సెమినార్ ఉంది 10 AM. సో మీరు 27th మార్నింగ్ కనుక అటెండ్ అయ్యారంటే బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. తర్వాత నుంచి 28th నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో డీటెయిల్స్ అన్నీ మీరు 27th అయితే మీరు ఖచ్చితంగా రండి. తర్వాత మీరు ఏం చేయాలని మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్.